రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు కానీ ఏ పేద కుటుంబం కూడా ఇంత కిరాతకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని, ఈ కూటమిని క్షమిస్తారా అని అడుగుతున్నాను. మీ కథ అయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారిది అప్ ట్రెండే. ఇక 175కి ఎన్ని సీట్లు దగ్గరికి వెళ్తామనే పని మీదే ఉన్నాడు. మీరు పతనం అయ్యే స్థితిలో ఉన్నారు. 23 కన్నా కిందకి వెళ్ళే స్థితే మీరు కనపడుతుంది. వెళ్ళే కొందికి మీ గంగవెర్లు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవాలంటే నేను తట్టుకోలేకపోతున్నానని ఈనాడుని, ఆంధ్రజ్యోతిని, టీవీ5ని తెచ్చుకున్నావు. 3 ఏళ్ళు, 3.5 సంవత్సరాలు, 4 ఏళ్ళు ఈనాడు, జ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఇట్లాంటి అన్ని ఛానల్స్ను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశావు, యుద్ధం చేశావు. అంగుళం కూడా కదపలేకపోయావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20% పైబడి ఉన్నటువంటి ఒక పెద్ద కులం కాపు కులాన్ని ఎట్టాగొట్టాలని మోసం చేశాం 5 ఏళ్ల క్రితం. మళ్ళీ వాళ్ళని తెచ్చుకోవాలంటే నేను అడిగితే రారు. ఎందుకంటే నేను వాళ్ళని మోసం చేశాను, దగా చేశాను. కాబట్టి కాపుల్ని ఎట్టా తెచ్చుకోవాలి? ఈనాడు, జ్యోతి, టీవీ5, మహాన్యూస్ వల్ల అవ్వట్లేదు. కాపులను తెచ్చుకుంటే ఏమన్నా పని జరుగుద్దా? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎట్టా తెచ్చుకోవాలి? పవన్ కళ్యాణ్ కలుపుకుంటే కాపులు, పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నావు. చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్, పవన్ కళ్యాణ్ పని జరగల. బీజేపీని తెచ్చుకుంటే ఎవరి ద్వారా జగన్ నొక్కచ్చో నేను చెప్పక్కర్లా, మీ అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ ఏం ఓట్లు ఉన్నాయని మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అసలు దిక్కు దిమానం ఉందా? 175 నియోజకవర్గాల్లో అసలు ఉంచుంటాకి మనిషి ఉంటాడా? భారతీయ జనతా పార్టీతో పడిగాపులు పడి పవన్ కళ్యాణ్ నోటితో పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేను ఢిల్లీ అనేక సార్లు తిరిగి తిట్లు, చివాట్లు, అవమానాలు పొంది తెలుగుదేశం పార్టీని అమిత్ షా గారితో అవసరమైతే 4 తన్నులు తిని నేను తీసుకెళ్లి వీళ్ళని కూటమి కలిపానని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేను చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు చొప్పున 3 దఫాలుగా వెళ్ళి పడిగాపులు పడి పొత్తు తెచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 1% కూడా ఓట్లు లేదని అందరికీ తెలుసు. ఎందుకు తెచ్చుకున్నాడు? భారతీయ జనతా పార్టీని తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నొక్కచ్చో నేను చెప్పను, విలేకరులందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. ఆ నొక్కుళ్ళ కార్యక్రమం ఇవాళ వాలంటీర్లను దూరంగా పెట్టాలి, పథకాలన్నీ కూడా ఇబ్బంది పెట్టాలి. ఈ వాలంటీర్ల వ్యవస్థ అంటే పాపం నిజంగా ఎంత గొప్ప సేవకులు ఈ వాలంటీర్లు అనేవాళ్ళు, ఎంత గొప్ప సేవకులు అంటే నిజంగా ఆశ్చర్యపోవాలి మనం. అంటే దేవుడు వీళ్ళకి ఎంత మంచి మనసు ఇచ్చాడు వీళ్ళకి చిన్న వయసులో. అంటే ఎందుకు అంటున్నానో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు 50,000, 35,000, 50,000, 70,000, 1,00,000, 1,50,000, 2 లక్షల రూపాయలు జీతం తీసుకునేటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనం కక్కుర్తి పడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అవినీతి చేస్తున్నటువంటి తార్కాణాలు కోకలలో చూస్తున్నాం. హక్కుగా వారికి పొందాల్సినటువంటి ప్రభుత్వ సేవల్ని లంచం తీసుకుని అందిస్తున్నటువంటి అధికారులను కూడా మనం చూస్తున్నాం. కానీ 5,000 రూపాయల హానరోరియంతో పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ వాలంటీర్ల పిల్లలు 58 మాసాల పాటు వాళ్ళ చేతులతో 2,70,000 కోట్ల రూపాయలని ప్రజలకు అందించి, లేదా పరోక్షంగా మరొక 3 లక్షల కోట్ల రూపాయల పథకాలను అందించి నయా పైసా అవినీతి పాపం మురికి అంటకుండా పనిచేశారంటే శాల్యూట్ వాలంటీర్లు అందరూ కూడా పాదాభివందనాలు. ఇంతకన్నా ఏం కావాలి మనిషికి? ఒక మనిషి జన్మెత్తాక మనం ఇంత మంచి చేసిన వాడిని, ఇంత గొప్పగా నీతిగా బతికిన వాలంటీర్ని పాదాభివందనం చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే, ఏ రాజకీయ పార్టీకైనా ఉంటే, తిక్కుమాలిన నీచ బుద్ధితో ఈ రకంగా వాలంటీర్లను అవమానం చేస్తూ మాట్లాడతారా? చెప్పండి, ఎంతమంది ఇవాళ నయా పైసా లంచం ముట్టుకోకుండా ఇన్ని
లక్షల కోట్ల రూపాయలని ప్రజలకు అందించారు. ప్రతి నెల ప్రతి వాలంటీర్ చేతితో క్యాష్ నగదు 3,000 రూపాయలు చొప్పున 300 మందికి లేకపోతే 100 మందికి 50 మందికి 70 మందికి నెల 58 మాసాలు అందించారు. నయా పైసా పాప మురికి అంటుకోలేదే. ఏ ఒక్కరోజైనా 59 మాసాల్లో చంద్రబాబు నాయుడు కానీ ఏ తెలుగుదేశం పార్టీ వాడైనా వాలంటీర్లు లంచం తీసుకుంటున్నారని ఎక్కడన్నా మాట్లాడిన సందర్భం మీరు గమనించండి. మాట్లాడలేకపోయారు. అంత నీతిగా బతికారు వీళ్ళు. ఇవాళ వాళ్ళ గురించి భయం మీకు. మరి ఎవరు వాలంటీర్ ఎవరు? అంబికా దర్బార్ బత్తాలి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తి. అడ్వర్టైజ్మెంట్ రోజు వింటాం కదా. ఈ అంబికా దర్బార్ బత్తిని చూసి మీకెందుకు భయం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి జగన్ ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా ఉన్నారో వీళ్ళు కూడా అంతే ఉన్నారు. హాన్రోని తీసుకుని నిష్పక్షపాతంగా, నిజాయితీగా, దమ్ముగా, ఆత్మవిశ్వాసంతో పనిచేసినటువంటి నికార్సైన మనుషులు వీళ్ళు. వాళ్ళని చూసి ఈ రకంగా మాట్లాడుతూ ఇవాళ ఈనాడు రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు. ఒక రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే, ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఈ దళితుల పట్ల, రెడ్ల పట్ల మీకు ఎంత కక్ష? ఏం తప్పు చేశారు వీళ్ళందరూ కూడా? మీరు ఫిర్యాదు చేశారు, ఏం తప్పు చేశారు? ఇవాళ మీరు ట్రాన్స్ఫర్ చేయించినటువంటి భారతీయ జనతా పార్టీ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేయించినటువంటి అధికారులు ఏం తప్పు చేశారు? చెప్పండి, ఏం తప్పు చేశారు? అంటే వాళ్ళు పుట్టినటువంటి కులమేనా? వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేటే వాళ్ళ పాపమా? అంటే జగన్ ప్రభుత్వంలో రెడ్లు, దళితులు పాపాత్ములా మీ ఉద్దేశంలో? వీళ్ళందరూ మీ దగ్గర కూడా పనిచేశారు కదా. కాబట్టి ఇటువంటి హేయమైన, నీచమైన, దిగజారి రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ ప్రజాగ్రహంలో కొట్టుకుపోవటం ఖాయం. 175 అసెంబ్లీల్లో, 25 పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి జెండా ప్రజలు గుండెకెత్తుకుని గెలిపించడం ఖాయమైంది కూడా. త్వరలో మీరు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కుట్రలు, పేదవాళ్ల వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనులన్నీ కూడా బుద్ధి చెబుతారు మే 13వ తారీఖున మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఏమండి, ఇక్కడ కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే మోడీ గారికి చెప్పుకోమనండి. మోసుకొచ్చేవాళ్ళు కార్యకర్తలా కాదా చూడండి, ప్రజలా కాదా, ఆడు చుట్టాలా కాదా? నిన్నటిదాకా ఇల్లు కదలని పెన్షన్దారుడు ఇవాళ ఎందుకు బజారుని పడాల్సి వచ్చింది? ఎవరి పాపం మూలంగా బజారుని పడాల్సి వచ్చింది? ఎవరి కుట్రల మూలంగా, ఎవరి ఈర్ష్య వల్ల, ఎవరి రాజకీయ దుర్మార్గం వల్ల? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఉసురు పోసుకుంటుంది. ఈ పాపాలన్నిటికీ కారణం